శ్రీదేవి ఏంటి సంగతులు? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమైనా చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్ మెడలే. హా. కాస్త దగ్గర రా. ఆ సేట సాపు నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు నేను చెప్తాగా. ర్యాక్లెండ్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్, Thanks. క్లోజ్ యువర్ ఐస్. సార్ సిటీలో అలర్లేం జరగలేదంట. అవునా? ఎల్లో బోర్డు అంటే టాక్సీ. సీఎం మనకి ఇన్నోవా ఇచ్చి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. ఎవరు అక్కడ? ఎవరు? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు? మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీప్ బార్. అసలు నేను మాట్లాడుకుంటూ వచ్చేస్తారా? యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఇన్సఫిషియెంట్, ఇండెఫిషియెంట్, ఇన్ఆర్బిట్ మాల్. అకౌంట్ ఐపీసీ సెక్షన్. జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450, మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550. టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి. పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా? జరుగుతున్నాయి నిన్ను. గోల్డెన్, మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్. స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారండి భయ్యా. నేను క్యాబ్ డ్రైవర్ ని. మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను. లోపల రావచ్చా? కదా, అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. మ్యాటర్ కన్వేడు. శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం. ఇదిగోండి అబ్బాయిలు, మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే. సార్ నేను కొంచెం షార్ట్ కదా, నా షర్ట్ సైజ్ 38 సార్. ఈ 42. క్లోజ్ ద డోర్. ఫైటా? మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. చొర్రొచ్చి. రాఘవైది ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్. డవ్ సో స్మూత్. వావ్. దొరికేడు. మేడం కూడా దొరికేశారు. మదేక. లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది, ఫైటే. కిషోర్ గారు, సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా. ఎక్కడ్రా? ఎంజాయ్ మై సెల్ఫ్. నా లోపలికి. వచ్చేస్తున్నా శ్రీదేవి. మాస్టర్, బోల్బే. పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు తీసుకో. నికల్. इसको रोकना रे. चार्ज. पकड़ रे. पकड़. कोसेड అది. స్టేషన్ పైన కోసేడ్. శ్రీదేవి తినేస్తాను. ఆరైపోతా శ్రీదేవి. లైక్ ఆపండి మేడం. ఆపండి మేడం. ఇది ఫైటా మేడం? ఇది ఫైటా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని. నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు. బట్ ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయాడు కొడుకు. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు. జో హో గయా సో హో గయా. మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి. ఒట్టు. ఈ బోర్డు టోడి కావాలి. నాకు బాహుబలి ఒట్టు కావాలి. మీ కాలు నా గుండు మీద ఉంది. మీ కసి నా గుండెల్లో ఉంది. ఆ టాక్సీ భల్లల దేవగానే మై దేఖలేదు. ఏంటి స్టేషన్ కి ప్రపోజ్ చేసావా? ఎస్ఐకి? రే, పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా? యూర్ అండర్ అరెస్ట్. నీ కార్లో మేడం స్మగ్లింగ్. డైలాగ్ మీద డైలాగ్ నాకు. కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి. నా డ్యూటీకి టైం అవుతుంది. మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఓల్డెన్, నా కార్లో స్మగ్లింగ్. అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సర్చ్. రీసెర్చ్. ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టీత్, పులి చర్మాలు, టైగర్ స్కిన్, ఎర్ర చందనం, శాండల్వుడ్ వీరప్పన్, విమెన్ ట్రాఫికింగ్. కమాన్ దట్స్ ఆల్ మేడం. బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు, 5 ఎలా వచ్చారండి? లాజిక్ ఏది? లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ యాడ్ చేయండి. చల్ రే. నువ్వు ఇదిగో శ్రీదేవి, మనలో మనకి అరెస్ట్ ఎందుకు? ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం. మేడం మీకు దండం పెడతాను. ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం ప్లీజ్. బాబులు ఒట్టు గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. అరెస్ట్. ఏయ్, arrest ఎందుకు కిషోర్? కోనేబే. రాజన్, కోనేరే చోటా చేతన్. You're all cheating police. మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు. నేను చూశాను. మనకి సాక్షి దొరికింది. పిల్లోడు సాక్ష్యం చేయలేదు. Hey, I have video footage. టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంప్. థ్యాంక్స్ రా బుడ్డడా, టైంకి వచ్చి హెల్ప్ చేసావు. నా
రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, ఈ టైంలో తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? That's my house. That's my hall. That's my bedroom. My roommate. Balcony. వేర్ ఈస్ యువర్ కిచెన్? That's my kitchen. మరి ఫుడ్ ఎలా రా? పని దొరికితే అమ్మ నీతో తింటా. No work, no food. సరే పద, ఫుడ్ పెట్టిస్తా. Sorry. సరే పని ఇస్తాను, రారా. Then okay. Bye, friend. Advance 10 rupees. ఓకే పద, ఏమైనా తిందు గాని. సార్ ఇడ్లీ. అవును రాజన్, మీ అమ్మ నాన్న ఎక్కడా? అలా జాలిగా చూడొద్దు. I hate it. I'm okay. One more condition. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్. పదకొండు అక్కడ మీ నాన్న. నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ పట్టుకోండి. సార్ ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్తిని తెచ్చుకున్నాం సార్. ఈ అబ్బా చుక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా? పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా. రాయ్, మందు తాగిన వాడు ఎవడన్నా బార్ లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్ లే. రానా Thanks. పద. ఓర్ నాయనో, ఈ సోషల్ సర్వీస్ చూడడం నా వల్ల కాదురా. ఒరే రాజేష్, ఆ? నీ పక్కనున్న బిందో సరే లేవురా. అమ్మో, నాకు తెలుసు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో హే ఎవడు రెడీ? రాజన్ అని నా ఫ్రెండ్, ఇక్కడి నుంచి మనతోనే ఉంటాడు. ఉండనే. మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే. రావద్దు. రావద్దురా. డబ్బులు కావాలి. పాకెట్ మనీ. పద పడుకుందాం. బాలు, who's he? మై ఫాదర్. ఇప్పుడు ఎందుకు లాయారు? నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో. మాకు చాలా ఆస్తులు ఉండేవి. సడన్గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది. అమ్మకు తోడుగా నాన్న 24 గంటలు మాతోనే ఉండేవారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్ని మోసం చేశారు. కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు. 20 ఏళ్ళుగా అక్కడే ఆగిపోయారు. లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్ని హీరోలా చూడాలనుంది, కానీ కష్టం. దా పడుకుందాం. ఖరీదైన కార్ల దొంగతనం, వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడీ దొంగలు. Let's start the work. Yeah. Valet parking. గోవిందా గోవిందా. ఏ నా కారు. క్యాష్ కాదు, Valet parking. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఏంటి? ఏ నా కారు కారు. రాఘవ, కమిషనర్ గారు వస్తున్నారు, అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న. నాన్న, నాకు కొంచెం టైం మేడం. నేను ఏదో ఒకటి మేడం. చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి చర్చిద్దాం. ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. ఛానల్స్ వాళ్ళు ఏకి పారేస్తున్నారు. ఆ వేల దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా? Valet parking, sir. అంటే నా కారు కూడా కొట్టుకోలే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది ఉన్నారు నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా, వాట్ ఇస్ దిస్? సార్, మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు రా, కొట్టుకెళ్తున్నారు. మేడం, చేస్. చాలా చేస్, కాస్ట్లీ మేడం. బాబు, ఎలాగైనా పట్టుకోండి. Done it. Come on, go fast, catch them. I won't drop the cash, madam. Tom, the cops are coming. Cruz, they can't catch us.